డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకోసమే. ప్రతి సంవత్సరం 2 లేదా 3 సార్లు ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ఒక్కసారి ఫ్రెండ్స్, నేను మీ అందరి కోసం స్మార్ట్ ఆలోచనలో ఉన్నటువంటి మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు దీన్ని షేర్ చేసినట్టయితే వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుంది. మీకు కొన్ని ఉద్యోగాలకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్నింటికి మీరు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ వీడియో మీకు అనవసరమైంది అనుకున్నప్పుడు అవసరమైన వాళ్ళ కోసం మీకు తెలిసినటువంటి మీ గ్రూప్లో మీరు పోస్ట్ చేసినట్టయితే అవసరమైన మిత్రులు దీన్ని చూసుకుంటారు. అందరూ అన్నీ చూడాలని ఏమీ లేదు, తప్పకుండా అవసరమైన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటారు. కనుక తప్పకుండా నా వీడియోని మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ మీద నొక్కినట్టయితే నేను మరిన్ని ఉద్యోగ అవకాశాలతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్యారీ ఆన్. ఇండియన్ రైల్వేస్లో ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో 1376 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 17 జోన్లు మొత్తము ఆపరేషనల్ జోన్స్ మరి హెడ్ ఆఫీస్ కలుపుకుంటే 21 జోన్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్స్ ద్వారా దేని ద్వారానైనా మీరు అప్లై చేసుకోవచ్చు. పూర్తిగా మీరు చూసినట్టయితే అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ కాశ్మీర్, కోల్కతా, మాల్డా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. ఈ 21 జోన్స్ వెబ్సైట్స్ ద్వారా చేసుకోవచ్చు. మొత్తము 70 డివిజన్లు, 19 జోన్లు, 2 హెడ్ ఆఫీసెస్, వీటన్నిటిలో ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు. ఇవి మొత్తము 1376 1376 రైల్వే జాబ్స్ ఉన్నాయి. ఇవి ఏంటి అంటే మీరు చూసినట్టయితే డైటీషియన్ లెవెల్ 7 అనేటువంటి ఉద్యోగం. దీనికి జీతం 44,900 రూపాయల బేసిక్ వేతనం ఉంటుంది. ఇది 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ. ఇక నర్సింగ్ సూపరింటెండెంట్, దీనికి కూడా 44,900, 20 ఇయర్స్ నుండి 43 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ 35,400 సాలరీ ఉంటుంది. 21 నుండి 33 ఏజ్ లిమిట్ ఉంటుంది. క్లినికల్ సైకాలజిస్ట్, దీనికి 35,400. అదే డెంటల్ హైజెనిస్ట్, డయాలిసిస్ టెక్నీషియన్, వీటిని చూసినట్టయితే క్లినికల్ సైకాలజిస్ట్కి 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్, డెంటల్ హైజీనిస్ట్కి 18 నుంచి 36 ఇయర్స్, డయాలిసిస్ టెక్నీషియన్ తనకు కూడా 20 నుంచి 36 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది. ఇక హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 35,400 సాలరీ ఉంటుంది. 18 నుండి 36 ఎలిజిబిలిటీ. లాబొరేటరీ సూపరింటెండెంట్ 35,400 సాలరీ, 18 నుండి 36 ఇయర్స్ ఎలిజిబుల్. పెర్ఫ్యూషనిస్ట్ 35,400 బేసిక్, 21 నుండి 43 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అండి. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 35,400, 18 ఏజ్ నుండి 36 వరకు ఎలిజిబిలిటీ. ఆక్యుపేషన్ థెరపిస్ట్ 35,400 బేసిక్, 18 నుండి 36 ఇయర్స్ ఏజ్ లిమిట్. క్యాత్ లాబొరేటరీ టెక్నీషియన్ సాలరీ 35,400, ఏజ్ 18 to 36 ఎలిజిబుల్. ఇకపోతే ఫార్మసిస్ట్స్ ఎంట్రీ గ్రేడ్ 29,200
పే స్కేల్ స్టార్టింగ్ బేసిక్ అది 20 నుండి 38 ఇయర్స్ ఏజ్ లిమిట్. రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్ 29,200, ఎలిజిబిలిటీ ఏజ్ 19 to 36 ఇయర్స్. స్పీచ్ థెరపిస్ట్ 29,200 బేసిక్ పే, 18 నుండి 36 ఏజ్ లిమిట్. ఇక కార్డియో టెక్నీషియన్ 25,500 సాలరీ. పోస్టోమెట్రిక్, ఆప్థమెటిస్ట్ 25,500 సాలరీ, 18 to 36. ఈసీజీ టెక్నీషియన్ 25,500, 18 to 36. laboratory assistant grade 2 21,700, 18 to 36. ఫీల్డ్ వర్క్ 19,900 బేసిక్ నుండి 18 ఏజ్ నుండి 33 వరకు. ఇలా ఈ పోస్టులన్నింటిలో 13,076 ఉన్నవండి. ఇందులో నిర్దిష్ట వయోపరిమితి 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. దీనికి దరఖాస్తు ప్రారంభము ఆగస్టు 17th ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 16th ముగుస్తుంది. వెంటనే ఈ సైట్లోకి వెళ్ళేసి మీకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు అనుకూలంగా ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తారని ఆశిస్తూ, ఇది మీ అందరికీ ఉపయుక్తంగా ఉందని కోరుకుంటూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ కూరపాటి మోహన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.